రైట్, మంచిది. మనం నేర్చుకుంటున్న నిబంధనల మధ్యకాల చరిత్ర, దీన్ని కంటిన్యూ చేద్దాము. ప్రపంచ సామ్రాజ్యాలుగా మీకు విషయం చెప్పాలంటే, ప్రపంచ చరిత్రకు యూదుల చరిత్రకు అవినాభావ అనుబంధం ఉంది. యూదుల చరిత్రను కానీ ప్రపంచ చరిత్రలోంచి తీసేస్తే ప్రపంచ చరిత్ర గందరగోళంగా ఉంటుంది, అర్థం కాదు. సో చాలా పగడ్బందీ అయినటువంటి హిస్టరీ యూదులది. సో అందుకే ప్రపంచ రాజ్యాలుగా ఎంచబడిన అష్షూరీలతోనూ బబులోనీలతోనూ అలాగే మాదీ పారసీకులతోనూ గ్రీకులతోనూ యూదులకు యోధా రాజ్యానికి సంబంధం ఉండడం మనం చూస్తాం. సో అట్లాగే రవి అస్తమించని సామ్రాజ్యం ఏంటది? బ్రిటిష్ కాదు, ఫస్ట్ ఆ పేరు రోమీలది. బ్రిటిష్ వాళ్ళు తర్వాత అరువు తెచ్చుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి. రవి అస్తమించని సామ్రాజ్యం రోమన్ సామ్రాజ్యం. రోమన్ సామ్రాజ్యం. సో ఈ సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు అగస్టస్ సీజర్, కైసరు ఔగుస్తు అని లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. ఆయన ఇతడు చాలా గొప్ప చక్రవర్తి. అగస్టస్ సీజర్, కైసర్ ఔగుస్తు. ఇతడు క్రీస్తు పూర్వం 27 నుండి క్రీస్తు శకం 14 వరకు పరిపాలన చేశాడు. ఇతని పరిపాలన రోమారాజ్యం స్థిరపరచబడింది. కాబట్టి ప్రజలు అప్పుడు దాకా భీకరమైన యుద్ధాలు జరిగాయి. ప్రజలు శాంతి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. శాంతి వీళ్ళన్నా తీసుకోవాలి, ఏ రాజ్యం వచ్చినా యుద్ధాలే. సో అయితే ఇతడు తన రాజ్యాన్ని రాష్ట్రాలుగా పరగణాలుగా విభజన చేశాడు. అగస్టస్ సీజరు తన రాజ్యాన్ని రాష్ట్రాలుగా పరగణాలుగా విభజన చేశాడు. తర్వాత రాష్ట్రాన్ని మతాన్ని పునరుద్ధరింపజేశాడు. ఇంకో మాట చెప్పాలంటే, చక్రవర్తిని దేవునిగా ఆరాధించాలి అనే తలంపును హైలైట్ చేసింది వీళ్ళే, రోమన్లే. అప్పటిదాకా మిగతా వాళ్ళకి రాజ్యం మీద మమకారం ఉండింది, మొత్తం మేమే పరిపాలన చేయాలనే తత్వం ఉండింది. కానీ మేమే దేవుళ్ళు మీ అనేదాన్ని లేవనెత్తి, వాస్తవానికి దాన్ని బబులోని లేవనెత్తుతారు నెబుకద్నెజరు. కానీ అప్పుడు అణిగిపోయింది దేవుడు చేసిన చర్యతో. కానీ దాన్ని నీరు పోసి పెద్ద వృక్షం చేసింది మాత్రం రోమీలే. ఆ కారణం చేతనే క్రైస్తవులకు రోమీలు మధ్య కోల్డ్ వార్ నడిచింది. క్రైస్తవులు ఏం చేయలేదులే, కానీ రోమీలే క్రైస్తవుల మీద పడి నానా హింసలు పెట్టారు. మమ్మల్ని ప్రభువుగా ఒప్పుకోండి అని వాళ్ళు, లేదు యేసే ప్రభు అని వీళ్ళు. అక్కడే 60 సంవత్సరం తర్వాత, క్రీస్తు శకం 60 తర్వాత చాలా ఇబ్బంది వచ్చినట్లుగా మనము చూస్తాము. అగస్టస్ సీజర్ తర్వాత అతనికి పరిపాలకుడు లేడు, అంటే అతనికి పుత్రులు లేరు, బిడ్డలు లేరు. అందుకని తిబేరియస్ని దత్తత తీసుకున్నాడు. అతని తర్వాత తిబేరియస్ రోమియా సామ్రాజ్యాన్ని నడిపిస్తూ వచ్చాడు. ఆయన తర్వాత కలిగులా, అతని తర్వాత క్లౌడియస్. ఓకే, క్లౌడియస్ పరిపాలన చేస్తున్నట్లుగా మనం చూడవచ్చు. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 11వ వచనంలో అన్నయ్య సప్పీరాల దగ్గర ఒక మాట, అకుల ప్రిస్కిల్లాల దగ్గర వారు ఎట్లని వదిలిపోయారంటారే, ఆ ఎఫెక్ట్ కలిగించింది ఇతడే, క్లౌడియస్ చక్రవర్తి. ఆయన తర్వాత ఈ పేరు మర్చిపోవాకండి, నీరో క్రైస్తవులను మొట్టమొదటిగా హింసించిన రోమన్ చక్రవర్తి ఇతడే. ఇతని దగ్గర నుండే క్రైస్తవుల మీద హింసలు పెరిగినాయి. అతడు చేసిన అకృత్యాలు చిన్నవి కావు. క్రైస్తవులను పట్టుకొని వాళ్ళకి మైనపు పరద చుట్టేవాడు. మైనపు పరద చుట్టి వాళ్ళ ఉద్యానవనంలో చెట్లు కట్టేసేవాడు. రాత్రిపూట ఆయన భార్య చేతిలో చేసుకొని మైనపు పట్టా చుట్టిన క్రైస్తవునికి నిప్పంటించగా కొవ్వొత్తిలాగా వాళ్ళు ఎలుగుతూ ఉండేవాళ్ళు, చచ్చిపోతుండేవాళ్ళు. కాలుతూ ఉంటుంది ఇక శవం కాలినట్టుగా వీళ్ళు బతికుండగానే. ఆ వెలుతురులో మనోడు భార్యను పట్టుకొని ఉద్యానవనంలో షికారుగా, ఏంటో డియర్ ఈరోజు ఏం తిన్నావు అని మాట్లాడుతూ వెళ్ళేవాడు. అంత క్రూరుడు నీరో చక్రవర్తి అంటే.
కాబట్టి సంఘాన్ని భలే హింస పెట్టాడు. ఇతని పరిపాలనలోనే పౌలు పేతురు ఇద్దరు హత్సాక్షులే తెచ్చిపోతారు. పౌలు పేతురు వాళ్ళని చంపించింది ఇతడే, నీరో. దాని తర్వాత వెస్పేషియన్ పరిపాలన చేస్తాడు. ఆయన తర్వాత టైటస్ ఇతడు చాలా దుర్మార్గుడు. ఇతని టైంలోనే యెరూషలేము దేవాలయం, హేరోదు కట్టించిన యెరూషలేము దేవాలయం AD 70లో పడగొట్టబడుతుంది. AD 70లో, క్రీస్తు 70లో ఇతని పరిపాలనలోనే పడగొట్టబడింది, జ్ఞాపకం చేద్దాం. దాని తర్వాత డొమిషియన్ ఇతడు కూడా మంచోడేం కాదు. ఇతడు పరిపాలన చేస్తున్నప్పుడే యోహాను పద్మాసు ద్వీపానికి పరవాసిగా వెళ్తాడు. డొమిషియన్. సో వీళ్ళు పరిపాలన చేసిన సామ్రాజ్యాలు ఇవి బైబిల్లో ఉన్నవి కొన్ని రాజ్యాలు. ఈ రాజ్యాలన్నిటినీ రోమన్ పరిపాలన చేసినట్లుగా బైబిల్ వచనాలను బట్టి మనం చూడవచ్చు, బైబిల్ వచనాల్లో. కనుక ఆ రోమీల పరిపాలనలో పాలస్తీనాలో రాజకీయాలు చాలా చోటు చేసుకున్నాయి. పాలస్తీనాలో ఆ రాజకీయాల్లో ప్రథమ పాత్ర హేరోదు వాస్తవంగా రాజవంశీకుడు కాడు. హేరోదు రాజు కూడా కాదు. బైబిల్లో మనకు రాజు అని ఉంది, కానీ ఆ బిరుదును ఆయనే పెట్టుకున్నాడు. నా పేరు రాజండి అంటే ఇప్పుడు నేను నా పేరు రాజా, నేను రాజా? అది హేరోదు కూడా అక్కడ ఒక అధిపతి, ఆ ప్రాంతానికి, పాలస్తీనా యూదుల ప్రాంతానికి అధిపతిగా రోమన్ ప్రభుత్వం పెట్టింది ఆయన్ని. ఒక భాష చెప్పాలంటే కాళ్ళు ఎత్తి తెప్పించుకున్నాడు. అయ్యగారు, రాజుగారు అప్పో పరిపాలన చేయపో అన్నారు. అట్లా ఆయన అధికారానికి వచ్చాడు, తనను తాను రాజుగా ప్రకటన చేసుకున్నాడు. హేరోదు రాజుగాడు. అతడు అట్లా వచ్చాడు. ఆ ప్రభావం యూదుల మీద చాలా భయంకరంగా పడింది. సో కనుక రోమీయులు పరిపాలన చేస్తున్నప్పుడు యోధా ప్రాంతాన్ని, అంటే పాలస్తీనా ప్రాంతంలో వాళ్ళకి సపోర్టుగా హేరోదు పరిపాలన సాగించాడు. హేరోదు వాస్తవానికి ఇదుమీయుడు, ఏశావు సంతతికి చెందినోడు. ఇశ్రాయేల్ అంగీకరించరు, అందుకని పోయి యోధా స్త్రీని ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అంటే ఏమని బట్టి నన్ను అంగీకరిస్తారని 100 చెప్పు యూదులు అంగీకరించరు. అందుకని వెళ్ళి రోమ్కి వెళ్ళి, సార్ మరి ఆ ప్రాంతాన్ని నేను చూసుకుంటాను సార్ అని కాళ్ళు వత్తటం, అడుగులకు మడుగులు అంటామే, అది చేస్తే సరే పో అన్నాడు. వస్తే వీళ్ళు ఒప్పుకోరని అప్పుడు ఏం చేశాడు తెలుసా? అబ్బాయి మనకి దేవాలయం లేదురా, అంత్యొక సెఫిఫైనస్ దగ్గర దేవాలయం అపవిత్రపరిచి దారుణం చేసి ఇచ్చేసారే, కాబట్టి దేవాలయం కట్టాలి రబ్బాయి అన్నాడు. అంతే. ఆ దేవాలయం అనేసరికి అబ్బాయి దేవాలయం అంటుంటా, కట్టేదాకా ఓపిక పడదాం, కట్టిన తర్వాత మన సంగతి చూపిద్దాంరా ఏ రోజు కానీ ఇశ్రాయేల్ అనుకున్నారు. ఆడు మామూలుడా, నేను కట్టి ముగిస్తే కదంటారా మీరు నా పని చేసేది? అందుకే 46 సంవత్సరాలు కట్టాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఈ దేవాలయం 46 సంవత్సరాలు కట్టిరే, 3 దినాలు లేపుతావా అని అన్నారే. ఆగనుడే ఈగనుడు. ఓకే. సో కనుక హేరోదు ఇట్లా కానీ ఇతడు చాలా క్రూరుడు. అధికారం దగ్గర భార్యా బిడ్డలు చూడడు. ఒకవేళ పుసుక్కిన ఆయన కొడుకు పుట్టాడని నువ్వు వెళ్ళి హేరోదు గారు, చినరాజు గారు బాగున్నారని అన్నాడు అనుకో, ఆ పేరు అన్నందుకు ఆ పిల్లోడు చంపేశాడు. నా తర్వాత ఈడు రాజు అవుతుడా, నేనే రాజుగుండాలా అనే తత్వం హేరోద్ది. చాలా క్రూరుడు ఇతడు. ఇతని కాలంలోనే యేసు ప్రభు పడతాడు, మహాహేరోదు కాలంలో. సో కనుక చాలా క్రూరమైన వ్యక్తి, చాలా పెళ్లి చేసుకుంటాడు, పిల్లలు చంపేస్తాడు, భార్యలు చంపుతాడు రాజు కోసం. అయితే అతని మరణానంతరం అర్కెలస్ రాజు అవుతాడు. అర్కెలస్ పరిపాలన చేస్తాడు. సో ఈ అర్కెలస్ గురించి మనం లూకాసు వార్త 2వ అధ్యాయంలో చూస్తాం. లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఇతని గురించి మనం చూడొచ్చు. ఇతడు కూడా అంతే. ఎవరైనా సరే అధికారం కోసం రోమ్కి వెళ్ళాలి, వాళ్ళు చెప్తే వాళ్ళు ఓకే పద అని అంటే పాలస్తీనాన్ని పరిపాలన చేసేవాళ్ళు. అర్కెలస్ తర్వాత హేరోదు అంతిపయ రాజు అయ్యాడు. ఇతని టైంలోనే బాప్తిస్మిచ్చి యోహాను ఇబ్బంది పడడం మనం చూస్తాం.
బాప్తిస్మ యోహాను గద్దించింది ఇతన్నే. తమ్ముడు భార్య అయిన ఫిలిప్పు భార్యను తను ఉంచుకున్నది, హెరోదియాను ఉంచుకున్నది ఇతడే. ఇతని కాలంలోనే యేసు ప్రభు వారు ఇతన్ని ఆనక్కతో ఇట్లా చెప్పుడు అన్నది ఇతన్ని. లూకాసు వార్తలో ఆ మాట ఉంది కదా 23వ అధ్యాయంలో, ఆ నక్కతో ఇట్లా చెప్పండి అంటాడు. 13వ అధ్యాయంలో. ఆ నక్క ఎవరో కాదు, ఈ నక్కే, హేరోదు అంతిపయ్య. అతని తర్వాత చతుర్థాధిపతి అయిన ఫిలిప్పు, హేరోదు అగ్రిప్పు, వీళ్ళందరూ. సో మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. వీళ్ళ టైంలో యేసుక్రీస్తు ప్రభువారు జరిగించిన పరిచర్యను కూడా మనం చూడవచ్చు. రైట్. సో అలాగా రోమియ ప్రభుత్వం కింద హేరోదు వంశం ఇశ్రాయేలీలను అంటే యూదులను పరిపాలన చేస్తూ వచ్చింది. సో అట్లా హేరోదు పరిపాలనలో లేకపోతే రోమియ పరిపాలనలో యూదుల పరిస్థితి ఎట్లా ఉందో మనం చూడవలసిన అవసరం ఉంది. యూదుల పరిస్థితి. సో మతపరమైన సంక్షిప్త పరిశీలన. యోధా మతం, జుడాయిజం, మొదటి శతాబ్దంలో గల అనేక మతాల్లో యోధా మతం ఒకటి. అయితే ఇది అసాధారణం, అన్ని మతాల్లాగా కాదు. జుడాయిజం ఏంటి దీని అసాధారణత? ఒకటి, ఏకదైవారాధన. అందరూ వివిధ దేవుళ్ళు అంటారు, కానీ యూదులు మాత్రం ఒక్క దేవుడే అంటారు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం, నీ దేవుడని యెహోవా, అద్వితీయుడగు యెహోవా అనే మాట, దేవుడు ఒక్కడే అనే నినాదం వాళ్ళది. వాళ్ళకి ఉన్నతమైన నీతి ప్రమాణం ఉంది. మిగతా ఎవరికి లేదు. అపవిత్రతని, అక్రమ సంబంధాలని వాళ్ళు ఏమాత్రం సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళకి ఇవ్వబడిన నీతి ప్రమాణం చాలా అద్భుతం. సో దానికి పునాదిగా ధర్మశాస్త్రం ఉంది వాళ్ళ దగ్గర, ఇంకెవరికి లేదు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు, విధి విధానాలు ఇంకెవరి దాంట్లో ఉండవు. అంత అద్భుతమైంది. అందుకే యోధా మతం గొప్పది. తర్వాత వీరికి దేవాలయం ఉంది, కానీ దేవాలయం విగ్రహం లేదు. దేవాలయం ఉంది, మీరు ఏ దేవాలయంకి వెళ్ళండి, దేవాలయం విగ్రహం ఉంటుంది. కానీ యూదుల దేవాలయంలో మాత్రం విగ్రహాలు ఉండవు. తర్వాత దీంతో ఆకర్షితులై చాలామంది అన్యజనులు యోధా మతంలో చేరేవాళ్ళు. అట్లా చేరటానికి బాప్తిస్మం తీసుకునేవాళ్ళు. సో బాప్తిస్మం అనేది క్రిస్టియానిటీ ఆరంభానికి ముందే. అట్లా యూదేతరులు బాప్తిస్మం తీసుకొని యోధా మతంలోకి వచ్చేవాళ్ళు. వాళ్ళని ప్రోసలైట్స్ అని పిలిచేవాళ్ళు, యోధా మత ప్రవిష్టుడు. బైబిల్ ఈ మాట 2-3 సార్లు ఉంటుంది అపోస్తల కార్యంలో. యోధా మత ప్రవిష్టుడు. 6వ అధ్యాయం, అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో 7 ఎన్నుకుంటారు చూడండి. ఆ 7లో కూడా ఒక అతను ఉంటాడు, యోధా మత ప్రవిష్టుడు అని రాయబడుతుంది. యోధా మత ప్రవిష్టుడు అంటే యోధా మతంలో గొప్పోడని కాదు, అన్యజనుల్లో నుండి యోధా మతంలోకి వచ్చిన వాడిని యోధా మత ప్రవిష్టుడు అని పిలిచేవాళ్ళు. సో అట్లా చాలామంది యోధా మతంలోకి వచ్చారు. అయితే యోధా మతం చాలా అద్భుతమైంది. ఎందుకని? వాళ్ళ మత బోధనలు ఇవి. ఒకటి, దేవుడు ఒక్కడే అంటారు. దేవుణ్ణి తండ్రి అని సంబోధిస్తారు. ఇంకెవరు అనేవాళ్ళు కాదు, తెలుసా? ఇంకెవ్వరు అనరు. మీరు ఏ మతంలో కూడా దేవుని తండ్రి అని పిలవరు. అమ్మో దేవుడు అంటే ఏమనుకున్నాం, మామూలుగా అమ్మ లాంటిది, నాన్న లాంటిది ఇవేరు, కానీ తండ్రి అని సంబోధన ఉండదు. కానీ ఇక్కడ అద్భుతం, వాడు యెహోవాని తండ్రి అని పిలిచేవాళ్ళు. మానవుని గురించి, మానవుణ్ణి దేవుడు సృష్టించాడు, మంచి చెడులు ఎంచుకునే స్వేచ్ఛనిచ్చాడు. అయితే మానవుడు దేవుని ఆజ్ఞను తప్పకుండా నెరవేర్చడం అతని విధి. దేవుని ఆజ్ఞలు నెరవేర్చకుండా ఉండకూడదు అని మానవుని గురించి బోధించేవాళ్ళు. పాపం గురించి, ధర్మశాస్త్రాన్ని మీరటమే పాపం చేస్తే ఖచ్చితంగా ఆ ప్రతిఫలం సమాజం అంతటికీ వర్తిస్తుంది. ఈ పాయింట్ చూసుకోండి, ఇది మనకి వేరు, వాళ్ళకి వేరు. అందుకే ఆకానొక్కడు దొంగతనం చేస్తే 30 మంది మిగతా సైనికులు చచ్చిపోయారు. అర్థమైందా? దావీదు పాపం కొద్దిమంది చావుకు కారణమైంది. కనుక వాళ్ళది వేరు, మనది వేరు. ఏ ఒక్కరు పాపం చేసినా ఆ ప్రతిఫలం సమాజం అంతటికి వర్తిస్తుంది. అందరూ బాధపడాల్సిందే, అందరు ఇబ్బంది పడాల్సిందే. అందుకని అతను ఊరు వెలపడ దేశపోయి రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు.
సో పాపాన్ని అంత క్రిటికల్గా చూసారు వాళ్ళు, ఇంకెవరో చూడాల. తర్వాత అంతం గురించి, ఫైనల్ ఫినిష్ గురించి వాళ్ళ భావన ఏంటంటే అంతంలో మనిషికి పునరుద్ధానం ఉంది. పునరుద్ధానం నమ్ముతారు యూదులు. అంటే నమ్మని బ్యాచ్ ఒకటి ఉంది, వాళ్ళ గురించి కూడా మనం వింటాం. మొత్తానికి ఎక్కువ మంది మాత్రం పునరుద్ధానం నమ్ముతారు. రెండవది నిత్య జీవం అనేది ఉంది, మనిషికి నిత్య జీవం ఉంది అని నమ్ముతారు. సో ఆ టైంలో అంటే మొదటి శతాబ్దంలో యోధా మతం అభివృద్ధి బాగా చెందింది, యోధా మతాభివృద్ధి. అలా యోధా మతం అభివృద్ధి చెందడానికి కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి దేవాలయం. వాళ్ళకున్న దేవాలయం, నేను ఇందాక చెప్పాను దేవాలయం ఉంది కానీ దేవుడు బొమ్మ దాంట్లో ఉండదు. సో దేవాలయం, యూదులకు దేవాలయం యెరూషలేములో ఉంది. రాజైన సొలొమోను ఈ దేవాలయం నిర్మించాడు. దాన్ని బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజర్ II పడగొడతాడు. హగ్గై జకర్యాల కాలంలో దాన్ని కట్టడానికి తిరిగి, మీకు అర్థమైందా మొత్తం దేవాలయం గురించి బ్రీఫ్ హిస్టరీ ఇది. సొలొమోను కట్టాడు, దాన్ని నెబుకద్నెజర్ పడగొట్టాడు. దాని తర్వాత హగ్గై జకర్యాల ప్రోత్సాహంతో జెరుబాబెలు కడతాడు. దాన్ని అంతియోకస్ ఎపిఫానస్ క్రీస్తుపురం 168లో బలిపీఠం మీద కొన్ని ఉపకరణాలను పాడు చేసి దాన్ని నాశనం చేసి బలిపీఠం మీద జులిపియస్ జూస్ దేవుడిని ప్రతిష్ఠించి పందిని బలిచ్చాడన్నామే, అది చేశాడు. అప్పుడు ఆ దేవాలయం చాలా ఇబ్బందికి గురైంది. అయితే 3 సంవత్సరాల తర్వాత దాన్ని మక్కాబీల్లో అంతియోకస్ను ఎదిరించి దేవాలయాన్ని స్వాధీనం చేసుకొని శుద్ధి చేశారు. మంచి స్థితి వచ్చింది. దాని తర్వాత క్రీస్తు శకం 70లో టైటస్ చక్రవర్తి ఆ దేవాలయాన్ని సమూలంగా నాశనం చేయటం మనం చూస్తాం. అట్లా దేవాలయం వాళ్ళకి లేకుండా అయిపోయింది. కానీ దేవాలయం ఉన్న టైంలో మాత్రం, తొలి శతాబ్దంలో మాత్రం వాళ్ళ ఆరాధనలో వాళ్ళ విధి విధానాలు మిగతా వాళ్ళకి అబ్బురపరిచాయి. ఎంత అబ్బురపరిచాయి అంటే ఉదాహరణ చెబుతారా? దేవాలయంలో ఆరాధన విధానాలు, వాళ్ళ భక్తి విధానం ప్రపంచ ప్రజలను ఆకర్షించింది. ఉదాహరణ చెప్తారా? అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం. ఐథియోపియుడైనా ఎంత ఇదే, ఐథియోపియా ఎక్కడుంది? ఐగుప్తులో, ఆఫ్రికాలో ఉంది. ఆఫ్రికాలో ఉంటుంది, ఇథియోపియా అని పిలుస్తాం ఇప్పుడు మనం. అక్కడి నుంచి యెరూషలేముకి వచ్చాడంటే దేవాలయం ప్రభావం ఎంత ఉందో మీరు ఆలోచించండి. అంటే దేవాలయాన్ని ఆరాధించడానికి వచ్చాడట. నపుంసకుడు వచ్చాడు. వచ్చిన పర్సన్ ఏమన్నా ఆర్డినరీ పర్సనా? దేశ ట్రెజరర్, ఆర్థిక శాఖ మంత్రి వచ్చింది. వచ్చి పోవాలంటే 6 నెలలు పట్టు రథం మీద. 6 నెలలు సెలవు. ఆర్థిక మంత్రికి 6 నెలలు సెలవు ఇస్తే ఎట్లుంటుంది చెప్పండి? ఏమా మన ఇంట్లో భార్య డబ్బులన్నీ బీరోలో పెట్టుకొని తాళం వేసుకొని పుట్టింటి 6 నెలలు నుండి వచ్చింది అనుకో, ఎక్కడితో ఊహించండి, అల్లాడిపోం. మరి అది దేవాలయం యొక్క ప్రభావం. 2 సునగోగు అంటే ఏం చెప్పాము? సమాజ మందిరాలు. ఇవి ఎక్కడ ఆరంభమయ్యాయి? బబులోన్లో ఆరంభమయ్యాయి. వాళ్ళు బబులోన్ నుంచి వచ్చిన తర్వాత కూడా దేవాలయం వాళ్ళకి అప్పుడు లేదు కనుక ఈ సునగోగులు ఆరంభించుకొని అక్కడ వాక్య పఠనం, ప్రార్థనలు, హెచ్చరికలు, కొన్నిసార్లు తీర్పులు ఇవన్నీ జరిగాయి. ఆ ప్రభావం కూడా వాళ్ళకి ఉంది. 3వది ధర్మశాస్త్రం, తోరా అని పిలిచేవాళ్ళు. వాళ్ళకి ఖచ్చితంగా ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రం చదివేవాళ్ళు, దాన్ని బట్టి పట్టేవాళ్ళు, కొన్నిసార్లు దాని ద్వారానే తీర్పులు చెప్పేవాళ్ళు, కొన్ని విషయాలు దేవునికి అప్పగించేవాళ్ళు. చక్కగా దేవుని చేత నడిపించబడాలి, ధర్మశాస్త్రమే మమ్మల్ని నడిపించాలి అని అనుకునేవాళ్ళు. ఓకే, దేవాలయం, సమాజ మందిరాలు, ధర్మశాస్త్రం. 4వది మెస్సయ్య రాకకై నిరీక్షణ. కొత్త నిబంధనలో కూడా యేసు ప్రభు వస్తాడు, మెస్సయ్య వస్తాడు అని ఆయన నిరీక్షిస్తూనే ఉన్నారు వాళ్ళు. యేసు ప్రభు వచ్చినా గుర్తుపట్టలేదు కానీ మా మెస్సయ్య వస్తాడని మెస్సయ్యకే చెప్పారు వాళ్ళు. అట్టంటోళ్ళు వాళ్ళు అర్థమైందా? మా మెస్సయ్య వస్తాడుయా అని మెస్సయ్యకే చెప్పారు అట్టంటోళ్ళు. అట్లా మెస్సయ్య నిరీక్షణ బాగా, ఇది చాలా హైలైట్ పాయింట్. ఇది ఇంకో మాట చెప్పాలంటే ఈ మెస్సయ్య నిరీక్షణయే యూదులను ప్రపంచమంతటా తెలియజేసింది. ఏది? ప్రచార మాధ్యమాలు లేని కాలంలో.
ఇప్పుడంటే యూట్యూబ్ వచ్చింది కాబట్టి సరిపోయిందండి. ఇవన్నీ లేనప్పుడు యూదులు ప్రతి దేశానికి తెలుసు. ఎందుకు తెలుసా? యూదులు ప్రపంచ దేశాల్లో ప్రతి దేశంలో ఉంటారు. ప్రతి యూదుడు మాకు మెస్సేజ్ వస్తుంది అంటాడు. అంతే చాలు. ప్రపంచ దేశాలకి మెస్సయ్య పరిచయం అయిపోయాడు. యూదులంట మెస్సయ్య అంట, వాళ్ళ కోసం వస్తాడంట, రాజ్యం తెస్తాడంట, వాళ్ళకి ఆలయం ఉందంట, ధర్మశాస్త్రం అంట, దాన్ని మీరంట, శనివారం ఏ పని చేయరంట, మనం అన్ని పనులు ఏ రోజు ఏం చేస్తాం, అర్ధరాత్రి ఏం చేస్తాం డబ్బు కోసం, వాళ్ళు మాత్రం శనివారం ఏం పని చేయరంట అని వాళ్ళ దృక్పథంతో యూదుల మతం అందరికీ ఎస్టాబ్లిష్ అంటే తెలియజేయింది. అది అభివృద్ధి అవడానికి అదొక కారణం అయింది. దాని తర్వాత సో ఈ 5 కారణాలు, వీటి ద్వారా యూదుల మతం అందరికీ తెలియడం మనం చూస్తాం. అందుకే ఆ రోజుల్లో యోధా మతంలోనికి చాలామంది కన్వర్ట్ అయ్యారు. ఆ మతాన్ని నమ్ముకోవడానికి, దాన్ని స్వీకరించడానికి వాళ్ళు వెనకాళ్ళ. అందుకే బాప్తిస్మ యోహాను వచ్చి గద్దిస్తున్నప్పుడు చాలామంది యూదులు వచ్చి పాపాలు ఒప్పుకొని బాప్తిస్మ తీసుకున్నారు. సో ఎందుకంటే వాళ్ళకున్న ఆ బ్యాక్గ్రౌండ్ బేసిక్ని బట్టి. సో ఇది యూదుల మతాభివృద్ధికి గల కారణాలు. సో మరొక టైటిల్, యూదుల మత శాఖలు, యూదులు మతపరమైన శాఖలు. కొత్త నిబంధనలో మనకి యూదుల్లో చాలా శాఖలు కనపడతాయి. వాళ్ళు యూదులే, చాలా శాఖలు కనపడతాయి. ఆ శాఖల గురించి జాగ్రత్తగా ఇక్కడ వినే ప్రయత్నం చేద్దాం. శాఖలు వాటిలో నెంబర్ 1 పరిసయ్యులు. మనకి కొత్త నిబంధనలో సువార్తలు చదువుతున్నప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు, హేరోదీయులు, జెలోతీయులు, ఎస్సేనీయులు లేరులే, ఇట్లా చాలామంది కనపడతారు. ఎక్కడోళ్ళు? ఎక్కడ జరిగింది ఇదంతా? సో మనం ఈ మధ్య కాలంలో 400 సంవత్సరాల ఆ పీరియడ్లో వీళ్ళని చూస్తాం. సో యూదుల్లో ఉన్నటువంటి మతపరమైన శాఖలు, నెంబర్ 1 పరిసయ్యులు. పరిసయ్యుడు అంటే ప్రత్యేకించబడిన వాడు అని అర్థం. వీళ్ళు సంఖ్యాపరంగా కొద్దివాళ్ళైనా మతపరమైన సాంప్రదాయాలు మాత్రం నిష్ఠాగరిష్టంగా పాటిస్తారు. స్వనీతిని ప్రదర్శించడానికి వీళ్ళలాంటి వాళ్ళు ఇంకెవరు లేరు. యూదులకు కొన్ని ప్రార్థనా టయాలు ఉండేవి. ఉదాహరణకి 1 గంటకి ప్రార్థనా టైం అనుకోండి. 1 గంటకి ఈ పరిసయ్యుడి ఇంట్లో 12 గంటల 50 నిమిషాలు దాకా ఇంట్లో ఉంటాడు. అప్పుడు హడావుడిగా స్నానం చేసి పెద్ద అంగీలేసి బయలుదేరుతాడు మార్కెట్లోకి. కరెక్ట్గా మార్కెట్లోకి వెళ్ళేసరికి 1 గంట అయిందనుకోండి, నిలబడినోడు ఆన్నే నిలబడి ప్రియమైన పరలోకత యెహోవా అని ప్రార్థన చేశాడు. దాన్ని చూసిన మిగతా వాళ్ళు, భక్తిపరుడు అంటే ఈయన రాసుడు, టైం అవటంతోనే సంతలో ఉన్నా కూడా జనాన్ని పట్టించుకోకుండా భక్తిగా ప్రార్థన చేస్తానంటే ఎంత భక్తిపరుడో అనుకునేవాళ్ళు. అందుకే యేసు ప్రభు ఎండగట్టింది, చేపను ఎండగట్టినట్టుగా ఎండగట్టాడు. మీరు వీధుల్లో వనాలు గారుతారు, అగ్రపేటాలు గారుతారు, మీరు వాళ్ళలాగా ప్రార్థన చేయొద్దని యేసు ప్రభు వారు దునుమాడాడు వాళ్ళని. సో కనుక యూదులు వీళ్ళు బాహ్యపరమైన విషయాలను మాత్రం భలే బాగా పట్టించుకుంటారు, కంటికి కనబడేవి. కానీ ఆత్మ సంబంధమైన విషయాలు మాత్రం ఏమాత్రం పట్టించుకోరు. అందుకే యేసు ప్రభు వీళ్ళ వేషధారణ ఖండించాడు. ఆధ్యాత్మికంగా స్పందన లేని మత విధానాలని దుయ్యబట్టాడు. సర్ప సంతానమా అన్నాడు. సో వీళ్ళు పరిసయ్యులు. అయితే ఈ పరిసయ్యుల్లో ఒకడు నికోదేము, పౌలు, యేసు ప్రభుని వెంబడించిన వారిలో ఉండడం మనం చూడవచ్చు. 2 శాస్త్రులు. వీళ్ళు న్యాయాధిపతికి స్థాయికి సమమైన వారు. ధర్మశాస్త్రాన్ని వ్రాసేవాళ్ళు, బోధించేవాళ్ళు, దాని భావం చెప్పడానికి నియమించబడిన వారు. ఒక రకంగా చెప్పాలంటే టీచర్స్ అన్నమాట, లా టీచర్స్. ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు. అందుకే శాస్త్రోపదేశకుడు ఒకడొచ్చి, బోధకుడా ఆజ్ఞల్లో గొప్ప ఆజ్ఞ అది చెప్పు అన్నాడు. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రోపదేశకుడు, ధర్మశాస్త్రంలో పిహెచ్డి చేసిన పర్సన్. అట్లాంటి వాడు ప్రభుని వచ్చి అడిగితే టఫిమని చెప్పాడు ప్రభు. నువ్వు చెప్పింది కరెక్టే బోధకుడా, నాకు అర్థమైందంటే నీవు దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్నావు. దేవుని రాజ్యంలో లేవులే కానీ దగ్గరగా ఉన్నావు అన్నాడు. వాడు దగ్గరే ఉండిపోయారు కానీ లోపలికి రాలా. ఎందుకంటే శాస్త్రి ఆ మనిషి, నాకంతా తెలుసు నాకే అనుకునేవాడు. సో కనుక వీళ్ళు ధర్మశాస్త్రాన్ని వ్రాస్తూ రీరైట్ చేసేవాళ్ళు. ధర్మశాస్త్ర విషయం మొత్తం వాళ్ళే పట్టించుకునేవాళ్ళు. వీళ్ళల్లో 2 ప్రత్యేక స్కూల్స్ ఉండేవి, కింద అవే రాశాం.
వీళ్ళల్లో హిల్లేలు, షమ్మాయి అనే 2 స్కూల్స్ అన్నమాట. 2 స్కూల్స్, హిల్లేల్, షమ్మాయి. పిల్లల్ని ధర్మశాస్త్రం నేర్పించడానికి వీళ్ళ దగ్గరికి పంపేవాళ్ళు. 2 శాఖలు, హిల్లేల్, షమ్మాయి అని. ఓకే, పౌలు కూడా ఈ 2 స్కూల్స్లో ఎక్కడో చదువుకున్నాడు ఆ మనిషి. ఈ 2 స్కూల్ ఇవి సపరేట్ అనమాట. వాళ్ళ విధానాలు వేరు, వీళ్ళ విధానాలు వేరు. స్కూల్స్ ఇవి, హిల్లేల్, షమ్మాయి అనేవి. సో అవి నిర్వహించేది వీళ్ళే. సమాజ మందిరాల్లో నిర్వహించే వాళ్ళు ఆ రోజుల్లో శాస్త్రులు. ఓకే, పరిసయ్యులు, శాస్త్రులు. నెంబర్ 3, మూడవది లేదు ఇంకా. నెంబర్ 3 సద్దుకాయలు. వీళ్ళు యాజకుల్లో సాదోకు వంశానికి చెందినవాళ్ళు. మీకు గుర్తుందా సాదోకు? ఎక్కడ? దావీదు టైంలో సాదోకు యాజకుడిగా ఉంటాడు. అక్కడ సమూయేలు గ్రంథాల్లో చూస్తాం మనం. సో సాదోకు నామాన్ని బట్టి సద్దుకయులు అనే పేరు వచ్చింది. వీళ్ళు మతమును సత్యం కొరకు గాక రాజకీయ విషయాల కోసం ఉపయోగించేవారు. ఆ మతాన్ని ఇప్పుడు కానీ రాజకీయ వాళ్ళు యూనివర్సిటీ స్టూడెంట్స్ని వాడుకుంటారు చూడండి. అట్లా సద్దుకయులు వారి మతాన్ని సత్యం కోసం కాదు, రాజకీయం కోసం వాడారు. వీరు చాలా గొప్ప ధనవంతులు. పరిసయ్యులకి వీళ్ళకి పడదు. బైబిల్లో మనకు చూస్తాం, పరిసయ్యులకి వీళ్ళకి పడదు. పారంపర్యాలు అంగీకరించక పాత నిబంధన లేఖనాలు మాత్రమే నమ్మేవాళ్ళు. పాత నిబంధన లేఖనాలు మాత్రం నమ్మి పునరుద్ధానం లేదనేవాళ్ళు, దేవదూతలు లేరనేవాళ్ళు, దేవుడు మానవుల మేలు కీడులు లక్ష్యం చేసేవాడు కాదని బోధించుతారని యూసిఫస్, ఈయన యూదుల చరిత్రకారుడు, మొదటి శతాబ్దంలో ఉన్న ఆయన జోసిఫస్ అని అంటారు ఆయన్ని. జోసిఫస్ చాలా మంచి చరిత్రకారుడు. ఇతను రాసిన పుస్తకాలు ఉంటాయి, యూదుల పుస్తకాలు, చదవాల్సిన పుస్తకాలు అవి చాలా బాగుంటాయి. మనకి తెలుగులో కూడా కొన్ని దొరుకుతాయి బుక్ స్టాల్స్లో. రైటర్ పేరు గుర్తుపెట్టుకోండి, జోసిఫస్ లేదా యూసిఫస్. తెలుగులో యూసిఫస్, ఇంగ్లీష్కి వచ్చేసరికి జోసిఫస్ ఉంటుంది. సో ఆ పేరు కలిగిన రైటర్స్ ఆయన. చాలా మంచి చరిత్రకారుడు. కానీ ఇతడు క్రిస్టియన్ కాదు, యూదుడు కానీ క్రిస్టియన్ కాదు, యేసు ప్రభు నమ్మిన ఆయన కాదు. చాలా మంచి చరిత్రకారుడు. అతడు తెలియజేస్తాడు. వీళ్ళు గ్రీకులతో స్నేహం చేస్తారు, ధర్మశాస్త్రం నీతి బోధనలను పట్టించుకోరు, కానీ గ్రీకు వారి బోధనలను అనుసరించి నడుస్తారు. మళ్ళీ ఎవరు వీళ్ళు? యూదులే, సాదోకు పేరును బట్టి పెట్టుకున్నోళ్ళు. మొత్తం రాజకీయంగా ఉంటారండి వీళ్ళు. రాజకీయ పలుకుబడి కోసం ఏదైనా చేస్తారు. 4th ఎస్సేనీయులు. వీళ్ళ గురించి బైబిల్లో మనకి ఎక్కడా కనపడదు, ఎస్సేనీయులు. కానీ వీళ్ళు చాలా, ఒక రకంగా చెప్పాలంటే వైరాగ్యులు అంటాం చూడండి, సన్యాసులు అంటామే. జోడాయిజంలో కొద్దిమంది వీళ్ళు ఎస్సేనీయులు. అంటే శరీర సుఖాన్ని, త్యాగాన్ని విడిచిపెట్టి ఇంట్లో ఉండరు. ఏదో ఒక నది ఒడ్డున చిన్న కుటీరాలు వేసుకొని, చాపేసుకొని కింద పడుకుంటూ, పలచని వస్త్రాలు చేసుకొని, మాంసాన్ని తినకుండా ఆకుకూరలు తింటా, ప్రార్థనలు చేసుకుంటా, ఖాళీ టైంలో ధర్మశాస్త్ర ప్రతుల్ని రీరైట్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో జిరాక్స్లు లేవు కదా, జిరాక్స్ లేవు కాబట్టి ధర్మశాస్త్రాలని ఖాళీ కూర్చోవటం ఎందుకు అని ఆదికాండం రీరైటింగ్ అట్లా కొనుక్కొని పోయేవాళ్ళు కొద్దిమంది. అట్లా వీళ్ళు చేసిన కృషి వల్లే మనకి ఇప్పుడు బైబిల్ దొరికింది. వీళ్ళు కానీ ఆ పని చేయకపోతే పాత నిబంధనే ఉండేది, కానీ పాత నిబంధన కూడా దొరికేది కాదేమో మనకి. ఎస్సేనీయులు మనకి లేఖనాలు దొరకటంలో వీళ్ళది చాలా ప్రాముఖ్యమైన పాత్ర. వీళ్ళు కూర్చొని అదే పని, ప్రార్థన, ధ్యానం, రీరైటింగ్, లేఖనాలనే రీరైట్ చేసేవాళ్ళు. చాలా చాలా మంచిగా ఉండేవాళ్ళు. ఇక్కడ ఒక మాట చూడండి, బాప్తిస్మిత్ యోహాను బట్టి, బాప్తిస్మిత్ యోహాను ఇట్టి వాతావరణందు శుద్ధి నొందిన వాడై పశ్చాత్తాపము, బాప్తిస్మును గుర్చిన సిద్ధాంతం విషయంలో ఎస్సేనీయులచే నడిపించబడ్డాడు అని చాలామంది నమ్మకం. అందుకే బాప్తిస్మిత్ యోహాను కూడా చూడండి ఎంత సాధారణ లైఫ్. బాప్తిస్మిత్ యోహాను ఎవరు? యాజకుడు. యాజకుడికి లోటు ఉండదు, మనకు తెలుసు. వాళ్ళ భాగాలు వాళ్ళకి వస్తూ ఉండాలా. కానీ యాజకుని స్థానాన్ని విడిచిపెట్టి అరణ్యంలో బ్రతుకుతాడు. దేవుని వాక్యం ఎక్కడికి వచ్చింది? యోహాను దగ్గరికి అరణ్యంలో ఉన్నప్పుడు వచ్చింది. ఆ మాటను బట్టి
ఇతడు కూడా ఎస్సేనీయుల్లో చేరి అక్కడ బతికుండి ఉంటాడు అని చాలామంది నమ్మకం. ఇది మీరు విని బాప్తిస్మ ఇచ్చే యోహాను ఎస్సేనీయుడు అని చెప్పారు. ఆయటికి వెళ్ళి పెద్ద మర్మం తెలిసింది మాకు అంటే ప్రూఫ్ అన్నారు అనుకోండి, అది జరిగిన దాన్ని బట్టి అంటే అతడు అరణ్యంలో బతికాడు, వీళ్ళు కూడా అరణ్యంలో బతికేవాళ్ళు. సో కాబట్టి రెండు అట్లా కలిసాయి కాబట్టి అయి ఉండొచ్చు అని నమ్మకం. ఫోర్త్ వన్ ఎస్సేనీయులు. ఫిఫ్త్ వన్ హెరోదీయులు. హెరోదీయులు ఎవరంటే ఇది ప్రత్యేక శాఖ. హేరోదును సమర్థించే వాళ్ళందరినీ హెరోదీయులు అన్నారు. ఎందుకని వాళ్ళు పరిపాలన చేస్తుంది ఎవరు? హేరోదు కదా. ఎవరైతే వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ పంచం చేరి నువ్వు చెప్పిందేనండి అనేవాళ్ళు ఉంటారు యోధా నాయకులు కొద్దిమంది, వాళ్ళని హేరోదీయులు అన్నారు. హేరోదుకు అతని ప్రభుత్వానికి తలవంచి తమను తాము అప్పగించుకున్నారు. వీరు పరిసయ్యుల వలె సాంప్రదాయాలని అనుసరిస్తారు కానీ ధర్మశాస్త్రాన్ని మాత్రం అనుసరిస్తే యేసు ప్రభుని ఎందుకు సిలువేసేవాళ్ళు? పేతురు అదే కదా, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో మీకు తెలియక చంపారు, తెలిస్తే చంపుతారా? మీకెందుకు తెలియలేదు? ఆచారాలంటే ఓకే కానీ ధర్మశాస్త్రం పట్టించుకుంటే కదా మీరు అని గద్దించాడు. 6 జలోతి. పదం ఎక్కడన్నా విన్నారా? కొత్త నిబంధనలు 2 సార్లు ఉంటుంది. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో ఉంటుంది, సువార్తల్లో కూడా ఉంటుంది. జలోతీయుడైన సీమోను, యేసు ప్రభువారి శిష్యుల్లో జలోతీయుడైన సీమోను. ఎవరు జలోతీయులు అంటే రోమా ప్రభుత్వం అంటే వీళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళు మనల్ని పరిపాలన చేయడం ఏంటి అని మన భాషలో చెప్పుకోవాలంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటే నక్సలైట్లు అన్నలు అన్నమాట. అడవుల్లోకి వెళ్ళిపోయి ప్రభుత్వ అధికారులను చంపడం, దోపిడీ చేయటం, ప్రభుత్వానికి వ్యతిరేకమైన పనులు చేసేవాడు జలోతీయులు. సో ఆ జలోతీయుల్లో ఉన్నవాడే సీమోను. జలోతీయుడని సీమోను. ఇస్కరియోతు యోధా కూడా ఈ వర్గానికి చెందినోడని చెప్పి చాలామంది నమ్మకం. కరుణామయుడు మనకు అట్లాగే చూపిస్తారు. అర్థమైందా? బరబ్బా పక్కన ఉంటాడే వాళ్ళు అనమాట జలోతీయులంటే. మీ కరుణామయుడు సినిమా చూస్తే అర్థం అవుతుంది, రైట్? కనుక జలోతీయులు వీళ్ళు పరిసయ్యుల వలె సాంప్రదాయానుసారులైన నిజ మెస్సయ్యను గాక ఇతరులను అంగీకరించడానికి సంసిద్ధులై ఉండేవాళ్ళు. మెస్సయ్య రాడు, పిచ్చి భ్రమ, వస్తే ఇంతకాలమా? ఎప్పుడు చెప్పింది వస్తాడని మోసే చెప్పిండు, వచ్చిండా? రాడు. మనమే చూసుకోవాలా, మనమే వెళ్ళగొట్టాలా అనుకునేవాడు జలోతీయులు. 7వది యాజకులు. సో వీళ్ళ గురించి మనకు బాగా తెలుసు. యాజక్రమంలో ప్రధాన యాజకులు ఏమంటాం, అన్న, కైప యాజకులు. తర్వాత గలలీయులు అనేవాళ్ళు. గలలియ ప్రాంతం, గలలియ సముద్రం చుట్టూ ఉండే ప్రాంతాలని గలలియ ప్రాంతం అనేవాళ్ళు. మనం మ్యాప్లో చూస్తాము. వాళ్ళ ఆ ప్రాంతంలో గలలీలు అనేవాళ్ళు. గలలీలో ఒక వ్యక్తి ఉండేవాడు యోధా అని. అతడు తిరుగుబాట్లు అయిపోయాడు ఒకసారి. మనం ఎక్కడ చూస్తాము? లూకాసు వార్త 13వ అధ్యాయంలో గల్లీల కొద్ది రక్తాన్ని పిలాతు వాళ్ళ బలుతో కలిపాడు ప్రభు అని చెప్తారు. ఎందుకు చెప్తారు తెలుసా? ఎందుకు చెప్తారు చెప్పండి? పిలాతేనా హేరోదా? హేరోదు గల్లీల రక్తాన్ని వాళ్ళ బలుతో కలిపాడు ప్రభు అని యేసు ప్రభుకి ఎందుకు చెప్పారు? క్షేమన్న ఎందుకు చెప్పారు? వాళ్ళని అడిగాను, నన్ను అడిగారా? ఎందుకు చెప్పారంటే యేసు ప్రభువే గల్లీయుడు కాబట్టి. యేసు ప్రభు కూడా గల్లీయుడు కాబట్టి. మనోళ్ళని ఇప్పుడు మన బాధ చెప్పుకోవాలంటే వాళ్ళు మనోళ్ళేనన్నా అంటది, మన కులస్తులు అన్నట్టు. మనోళ్ళు ఇంత చేసిండు, నీకున్న ఈ పవర్తో వాడిని చూడని చెప్పారు. ప్రభు అన్నాడు, మీరు దాన్ని చూస్తున్నారు, వాళ్ళు పాపులు అనుకుంటున్నారా? మనకు తెలిసి మారు మనసుకు పొందకపోతే మీకు కూడా అదే కదా. సో కనుక గలలీయులు. దాని తర్వాత పేతురు, యోహాన్లు అపోస్తలుల ఉద్యమం వచ్చినప్పుడు వాళ్ళని నివారించి చూసినప్పుడు మీకు గుర్తుందా? ఎవరు? గమలీయేలు ఒక మాట అంటాడు, ఇది దేవుని వలన కలిగితే మీరు ఆపలేరు, మనుషుల వల్ల కలిగితే అదే అయిపోద్ది. అంతకుముందు యోధ అనేవాడు ఒకళ్ళు లేచాడు, వాడిని చాలామంది అనిసి ఆ గల్లీయుడు యోధ వాడున్నాడా? వాడు చచ్చిపోయిన వెంటనే అందరూ చెదిరిపోలా? ఎందుకు మెదలకుండా ఉండండి. దేవునికి వ్యతిరేకంగా మీరు దునుమాడేవాడైతే దేవుని తట్టుకొని నిలబడతారా అని అన్నాడు. అప్పుడు ఆగారు వాళ్ళు. సో ఆ గలలీయులు కూడా రోషం మూరారు. అందుకే యేసు ప్రభువును కూడా మీరు చూసారా? తీర్పు తీర్చేటప్పుడు ఏమంటారు?
తీర్పు తీర్చేటప్పుడు, పిలాతు దగ్గర తీర్పు తీర్చేటప్పుడు గలిలయ మొదలుకొని యోదయ వరకు, ప్రభువా ఈ గలిలయుడయ్యా, ఆ యోధా లాంటి మనిషి, యోధా ఒకప్పుడు ఎట్లా రోమన్ ప్రభుత్వానికి ఎదురు తిరిగాడో ఈయన కూడా ప్రభుత్వానికి వ్యతిరేకమైన వ్యక్తి అని యేసు ప్రభువారి మీద నిందేశారు. నిరూపించలేకపోయారు. అట్లా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగేవాడని నిరూపించలేకపోయారు. అందుకే వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. కనుక ఎన్నొచ్చాయి? 8. ఈ 8 శాఖల వాళ్ళు ఆ రోజుల్లో ఇశ్రాయేల్లో లేకపోతే యూదా మతంలో ఉండేవాళ్ళు. అట్లా గుంపులుగా విడిపోయారు వాళ్ళు. హేరోదీలుగా, సద్దుకాయలుగా, జలోతీలుగా, ఒకరికొకరికి ఇది ఉండదు. వాళ్ళ మధ్య పోరాటాలు, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకొని బ్రతికేవాళ్ళు. వీళ్ళందరూ మనకి స్వార్థంలో కనపడతారు. రైట్, మరొక టాపిక్లోకి వెళ్దాం చూడండి. సో ఇదంతా కొత్త నిబంధనకు ప్రిపరేషన్ అన్నట్టు. క్రైస్తవ్యం కొరకు లోకము సిద్ధపరచబడిన విధం. ఈ మాట భావం సారీ 2 పడింది అక్కడ. 4:4 గలతీ 4:4. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. గుడ్డిగా రాలేదు ఆయన. మనుషులు ఎంతమంది ఇదైపోతుంటే ఎక్కడ వాగ్దానం? ఆదాము అవ్వలకు చేయబడిన వాగ్దానం, ఆదికాండం 3:15. ఆయన ఎప్పుడు వచ్చాడు? మత్తయి సువార్త 1:19 లేకపోతే 1:20 వచ్చాడు. ఇన్ని పుస్తకాలు ఇదైపోతుంటే ఏం చేస్తాడు ఆయన? గలతీ పత్రికలో పౌలు దానికి సమాధానం చెప్తాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన వచ్చాడు. అంటే యేసు ప్రభువు రాకడకు లోకము సిద్ధపరచబడింది. అర్థమైందా? లోకము. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పాను, 400 సంవత్సరాల్లో దేవుడు మౌనంగా లేడు, మాట్లాడలేదు. కానీ ఆయన పని, ఈ మాట చెప్పుకోవాలి, దేవుని నోరు మౌనంగా ఉంది కానీ దేవుని చేతులు కాళ్ళు మాత్రం చేయాల్సిన పనులు చేస్తూనే ఉన్నాయి యేసు ప్రభువారి రాకడ కొరకు. అదే కాల పరిపూర్ణత. అది ఎట్లా జరిగింది? ఇక్కడి నుంచి మనం వింటాం. క్రైస్తవ్యం కొరకు దేవుడే లోకాన్ని సిద్ధం చేశాడు. ఎట్లా సిద్ధం చేశాడు? రాయబడిన మాట గలతీ పత్రిక మాట. తర్వాత యోహాను సువార్త మార్క్స్ వార్త 1:15 సువార్త ప్రకటించే విధానం ఏమన్నాడు ఆయన? కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యం ఏంటి సమీపించింది. ఆయనే దేవుని రాజ్యం. నేను వచ్చేసా, మారు మనసు పొందండి, రక్షించబడండి, సువార్తను నమ్మండి అని ప్రభువు చెప్పడం మనం చూస్తాం. అయితే క్రైస్తవ్యం కొరకు దేవుడు లోకాన్ని సిద్ధపరిచిన ఈ విధానంలో యూదులే కాదు, అన్యులను కూడా దేవుడు వాడుకున్నాడు. ఇంకో మాట చెప్పాలంటే, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు దేవుని పనిలో వాడబడ్డారు. వాళ్ళు దేవుని పని చేయలా, కానీ దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. ఎట్లా వాడుకున్నాడో ఈ భాగంలో చూస్తాం. సో క్రైస్తవ్యం కొరకు లోకం సిద్ధపరచబడిన విధంలో రోమీలు ఎట్లా ఉపయోగపడ్డారో చూడండి. నెంబర్ వన్ రోమీలు ఎట్లా ఉపయోగపడ్డారంటే, రోమా ప్రభుత్వం ఉన్నప్పుడు సార్వత్రిక న్యాయం, సార్వత్రిక చట్టం అనేది ఉండేది. అందరిని ఒక దాటికి తీసుకొచ్చారు, ఒక చట్టం ఏర్పాటు చేశారు. ప్రజలంతా ఒక్కటే, ఏకతా భావన వృద్ధి చెందింది. ఈ భాష అందరూ పాప శిక్ష కింద ఉన్నారు, అందరికీ రక్షణ అవసరం, అందరూ ఒక్క శరీరం అనే ఈ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి విషయాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది. అంతకుముందు ఎవరొచ్చినా జాతులుగా విడిపోయారు. కానీ రోమీలు వచ్చి ఏం చేశారంటే, అందరికీ సార్వత్రిక చట్టం అనే దాన్ని తీసుకొచ్చారు. సార్వత్రిక న్యాయం, అందరూ ఒకటే. కానీ రోమీలకు సపరేట్గా ఉండేది. మనం అపోస్తుల కార్యాలు దాన్ని చూస్తాం. రోమీలకు శిక్ష వేరు ఉంటుంది, రోమన్ జైలు వేరుగా ఉంటుంది. అర్థమైందా? 2 దొంగతనం చేశారు, వాళ్ళు ఒకడు రోమీడు అనుకో, వాడు ఏ జైల్లో ఉండాలో వాడు కోరుకోవచ్చు, జైలే, కానీ నేను పలానా జైల్లో ఉంటాను కోరుకుంటున్నాను. నాన్ రోమన్ కోరుకోవడానికి అవకాశం లేదు. కానీ వీళ్ళు ఈ చట్టం మాత్రం తీసుకొచ్చారు. ఈ చట్టం వల్ల ఆ సువార్త సులభంగా అర్థమైంది. తర్వాత వీళ్ళు ఇంకో చట్టం తీసుకొచ్చారు. అదేంటంటే, మీలో ఎవరైనా రోమన్లు కావాలనుకుంటే రోమా పౌరసత్వం తీసుకోవచ్చు, మేము అమ్ముతాం, మీరు కొనుక్కోవటానికి రెడీ అవుతానన్నారు. దానివల్ల ఏమైందంటే, చాలామంది రోమన్ పౌరసత్వం తీసుకున్నారు. అపోస్తుల కార్యాలు మీరు చదివి అలవాటు ఉంటే
నేను చెప్తున్న మాటకి వెంటనే మీకు కొన్ని ఎలగాల. ఒక శతాధిపతి ఏమంటాడు, నువ్వు రోమీడువా, నేను చాలా డబ్బు పెట్టి రోమా పౌరసత్వం కొనుక్కున్నా అంటే పౌలు అంటాడు, నేను పుట్టుకతోనే రోమీడిని అంటాడు. గజగజ వణుకుతున్నా ఆ మాట చెప్పేసరికి, చెమటలు బట్టి మనవాడికి. అర్థమవుతుందా? సో అది తీసుకొని వచ్చాడు. అంటే ఇదేమో అర్థమవుతుందంటే మనిషికి 2 పౌరసత్వాలు ఉంటాయి. ఫిలిప్పీలకు రాస్తూ మన పౌరసత్వం పరలోకమందుందని ఊరక చెప్పలేదు పౌలు. అబ్బాయి మీకు 2 పౌరసత్వాలు తెలుసు అబ్బాయి, యోధా పౌరసత్వం, రోమన్ పౌరసత్వం, నాకు 3వ పౌరసత్వం తెలుసు, అది పరలోక పౌరసత్వం అని అన్నాడు. నా మాట అర్థమైందా? ఈ మాటలన్నీ రోమీల ద్వారానే బయటికి రాగలిగాయి, వాళ్ళంత సులభంగా చెప్పగలిగారు. తర్వాత కైసర్ ఔగుస్తు ఈయన ఏం చేశాడంటే, ఓకే, సార్వత్రిక న్యాయం 1, కైసర్ ఔగుస్తు. ఈయన ఏం చేశాడంటే, ఈయన పరిపాలనకు వచ్చిన తర్వాత మొత్తం సముద్రం ఉండేది, సముద్రంలో మొత్తం రవాణా జరిగేది. ఇప్పుడు ఆ రోజుల్లో ఉన్న ఒకే ఒక రవాణా వ్యవస్థ సముద్రపు వ్యవస్థే. రైళ్ళు లేవు, వాయు రవాణా లేదప్పుడు. కాబట్టి సముద్రంలో వచ్చే కనుక సముద్రపు దొంగలు ఉండేవాళ్ళు, బందిపోడు దొంగలు. అందుకని నేవీ సిస్టాన్ని ఫస్ట్ పెట్టింది ఈయనే. సముద్రంలో పోలీసు వాళ్ళు ఉండటం, సైనికులు పెడతాడనమాట. ఆయన ఎలాంటి ఇబ్బందులు గడకుండా, ప్రయాణాలు ఇబ్బంది కలిగించకుండా, ప్రయాణాల్లో దొంగల భయం లేకుండా ఆయన పెడతాడు. అది మాత్రమే కాదు, ఇంకోటి కూడా చేస్తాడు. ఎక్కడి నుంచైనా రోమ్కి రావటం కోసం రోడ్లు వేయిస్తాడు. అందుకే తెలుగులో మీకు ఇప్పుడు సామెత తెలుసో లేదు కానీ, పాత సామెత, అన్ని రోడ్లు రోమ్కి వెళ్తాయని సామెత ఉంది. అన్ని రోడ్లు రోమ్కి వెళ్తాయని సామెత. కనుక సముద్రంలో శాంతి కోసం, దొంగల బెడద తప్పడం కోసం సైనికులు ఉంచాడు. రెండోది ఆ రోడ్లు కూడా వేయించాడు. ఆ రోడ్డు వ్యవస్థని ప్యాక్స్ రోమనా అని పిలిచేవాళ్ళు. PAX, ప్యాక్స్ రోమనా అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికైనా సులభంగా వెళ్ళచ్చు. ఇప్పుడు మీకేమర్థమైంది? పౌలు ఈ విధానాన్ని వాడుకొని ఆయా ప్రాంతాలకు సువార్తకు నిరాటకంగా వెళ్ళగలిగాడు. అర్థమైందా? సో సువార్త ఊరకెళ్ళలా, దేవుడు గ్రౌండ్ వర్క్ చేసి తన పిల్లల్ని వదిలితే వాళ్ళు పరిచర్యకి వెళ్ళారు. అమ్మ నేను చెప్తుంది హిస్టరీ క్లాస్ వెళ్ళా పండా రైట్ విను. ఓకే, సో ఇట్లా కైసర్ ఔగుస్తు శాంతిని, ప్రయాణాల వెసులుబాటును కలిగించడం ద్వారా సువార్త నిరాటంకంగా బయటికి సాగింది. అందుకే కదా 3 మిషనరీ ప్రయాణాలు సులభంగా చేశాడు ఆయన. అర్థమైందా? అలా సులభంగా చేయడానికి రోమా ప్రభుత్వం భలే సహకరించింది అన్నట్టు. సో ఇప్పుడు మనం చెప్పుకుంది ఇదే, రోమా రహదారులు. రోమపట్నం నుండి రాజ్యం యొక్క అన్ని చోట్లకు రహదారులు ఉన్నాయి. మరి నేను చెప్పిన సామెత మీకు గుర్తు తెలుసో లేదు, అన్ని దారులు రోమ్కే గెలుస్తాయని. మనకి ఈ సామెత తెలుసు, అన్ని నదులు సముద్రంలో పడతాయని తెలుసు, కానీ దానికి ముందున్న సామెత ఇది, అన్ని దారులు రోమ్కి వెళ్తాయి అని. రోమ్ ప్రపంచానికి క్యాపిటల్ సిటీగా ఉండేది ఆ రోజున. ఇటలీ రోమ్. అక్కడి నుంచే రోమలైకులు వచ్చినాయి. ఇప్పటికి కూడా రోమలైకులు వాడుతున్నాం మనం. సో దానికి గల కారణం అది. సో ఇట్లా ఈ మూడు విధాలుగా రోమనులు ఉపయోగపడ్డారు. సువార్త కోసం, క్రైస్తవ్యం కోసం లోకం సిద్ధపరచబడ్డారు. రెండవది గ్రీకులు. రోమన్లే కాదు, గ్రీకులు కూడా ఎట్లా ఉపయోగపడ్డారంటే, గ్రీకులు తత్వజ్ఞాన సంపన్నులు. అలెగ్జాండర్, అరిస్టాటిల్, సోక్రటీస్, ప్లేటో, వీళ్ళందరూ ఎవరు? తత్వజ్ఞానాన్ని బాగా అవపోసన పెట్టిన వాళ్ళు, ఏథెన్స్ పట్టణ వాసులు. అందుకే అపోస్తుల కార్యాల్లో పౌలు చెప్పిన ప్రసంగాలన్నీ ఒక ఎత్తు, ఏథెన్స్లో చెప్పిన ప్రసంగం ఒక ఎత్తు. ఏథెన్స్లో చెప్పిన ప్రసంగం మామూలుగా ఉండదు, ఎంత స్టఫ్ ఉంటుందో తెలుసా? ఎందుకో తెలుసా? అక్కడ ఉన్నోళ్ళు చిన్న క్యాండిడేట్లు కాదు, ఏథెన్స్ అది. అందుకే అంత ధాటిగా మాట్లాడాడు అక్కడ, మామూలుగా మాట్లాడాల. అంత మాట్లాడితే చివరికి నువ్వు చెప్పింది మళ్ళా వింటావని ఒకళ్ళు వదరబోతు వచ్చాడురా ఏదో చెప్పటానికి అని మరి కొద్దిమంది మాత్రమే రక్షించబడ్డారని చూస్తాం. సో తత్వజ్ఞానం, నాగరికత, గ్రీకు భాష,
కాల పరిపూర్ణత విషయంలో చాలా ప్రాముఖ్యమైనది. సో గ్రీకులు ఎట్లా ఉపయోగపడ్డారు? నెంబర్ 1, సార్వత్రిక సువార్త ప్రపంచం మీద అత్యధిక ప్రభావాన్ని చూపడానికి ఒక సార్వత్రిక భాష అవసరం. ఏంటా భాష? ఈ రోజుల్లో మనకి ఇంగ్లీష్ ఎట్లా సార్వత్రిక భాషో, ఆ రోజుల్లో గ్రీకు సార్వత్రిక భాష. అందుకే పాత నిబంధన హీబ్రూ బైబిల్ని గ్రీకు భాషలోకి తర్జుమా చేశారు. ఆ తర్జుమాని ఏమన్నారు? పాత నిబంధన హీబ్రూ భాషలో ఉన్న పాత నిబంధనని, లత చెప్పాలి నువ్వే ఇప్పుడు, హీబ్రూ భాషలో ఉన్న పాత నిబంధనని గ్రీకు భాషలోకి తర్జుమా చేశారు. ఆ తర్జుమాని ఏమంటారు? దానికి 2 పేర్లు ఉన్నాయి. ఏ పేరు చెప్పినా మీకు మార్పు. కుమారాజన వచ్చారు. అదే మీరు చెప్పు అన్నిటికి ఏం చెప్పాలి చెప్పాక. సెప్టువజెంట్, LXX అనువాదం. ఇందాక కూడా చెప్పాను నేను దాన్ని. LXX అనువాదం సెప్టువజెంట్ అంటారు. ఎవరు చేయించారు? రాజు పేరు కూడా చెప్పిన ఇందాకే. టోపీ గుర్తించుకోండి. టోపీ టలామీ, రెండవ టలామీ. ఓకే, సో అట్లా రైట్. సో కనుక సార్వత్రిక భాష అవసరం. ఈ సార్వత్రిక భాషను అందించింది గ్రీకు భాష. ఆ రోజుల్లో ప్రజలు మాట్లాడే సాధారణ గ్రీకుని కొయినే గ్రీకు అని పిలిచేవాళ్ళు. కొయినే గ్రీకు అందరికి అర్థమయ్యే సాధారణ భాష. మన తెలుగు భాష కూడా చాలా మనకు అర్థం కాదు, తెలుసా? అర్థమవుతా? కొన్ని గట్టి పదాలు వాడామనుకోండి చచ్చిపోతాం. ఏంద్ర ఈ పదం? బైబిల్ ఒక మాట ఉంటుంది, తత్సారం, ఆ పదం ఏంటంటే తాలిమితో అంటాడు పౌలు. తాలిమితో అంటే తాలింప ఏమా? తాలిమితో అంటే తత్సారం అంటే జాగు చేయటం, లేట్ చేయటం. సో కొన్ని తెలుగు పదాలు మనకు అర్థం కావు. అట్లా గ్రీకులో కూడా ఇంగ్లీష్ కూడా కొన్ని గట్టి ఇంగ్లీష్ అర్థం కావు. NIV బైబిల్ మనం చదివి అర్థం చేసుకోలేము. కింగ్ జేమ్స్ మాత్రం భలే బాగుంటుంది. ఈజీ టు రీడ్ గుడ్ న్యూస్ బైబిల్ ఉంటుంది, అది ఇంకా అర్థమవుతుంది. మొత్తం ఇంగ్లీషే. సో అట్లా కొయినే గ్రీకు ఆ రోజుల్లో వాడుకలో ఉండేది. అందరు అదే మాట్లాడారు. కొత్త నిబంధన రాసిన భాష కూడా అదే, కొయినే గ్రీకులో రాశారు. మీకు ఎన్ని ఫస్ట్ క్లాసులో చెప్పాను నేను. రైట్. సో అట్లా భాష ద్వారా గ్రీకులు మంచి సహాయం అందించారు. రెండవది, గ్రీకుల తత్వజ్ఞానం పురాతన మతాలన్నిటినీ నిష్ప్రయోజనమైనవిగా చేసి క్రైస్తవ్యాన్ని స్వీకరించడానికి ప్రజలను సిద్ధం చేసింది. ఎట్లా? తాత్విక జ్ఞానం ప్రజలను బహుదేవతారాధన నుండి తన వైపుకు ఆకట్టుకుంది. ఒకసారి చాలామంది దేవుడు అది ఇది అన్నారు, కానీ ఎప్పుడైతే ఫిలాసఫీ వచ్చిందో ప్రజలందరూ దానికి ఆకర్షితులయ్యారు. కానీ ఫిలాసఫీ మానవుని హృదయ అంతరాన్ని మాత్రం నింపలేదు, శాంతిని లేదు, సమాధానం లేదు. అందుకే చాలామంది వైరాగ్యులయ్యారు, నాస్తికులయ్యారు. తెలుసా? వైరాగ్యులయ్యి నాస్తికులయ్యి దేవుడే లేడన్నారు. ఎందుకంటే తత్వం తలకెక్కి ఎక్కి 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 పిచ్చాడైపోయి. ఆ టైంలో దేవుడు ఉన్నాడు, ఆయన పాప నుంచి విడిపిస్తాడు, మనతో వ్యక్తిగతంగా సహవాసం చేస్తాడు, మనల్ని బలపరుస్తాడు అనే మాటలు విన్నోళ్ళని వాళ్ళ హృదయ అశాంతి నుంచి విడిపించాయి, వాళ్ళ హృదయంలో ఉన్న ఖాళీని పూరించాయి, దేవుని వైపుకి తొందరగా ఆకర్షించడానికి కారణం అయ్యాయి. మూడవది, వారు నివసించుతున్న ప్రస్తుత ప్రపంచం అశాశ్వతమైందని, వాస్తవమైన శాశ్వతమైన లోకం యొక్క ఛాయ అని గ్రీకు తత్వజ్ఞానులు బోధించారు. మనం ఉండేది నిజంగా శాశ్వత ప్రపంచం కాదు, శాశ్వత ప్రపంచానికి నమూనా అని బోధించారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? భూమి శాశ్వతం కాదు, పరలోకమే శాశ్వతం అని చెప్పింది కదా. ఆ మాటలకి తొందరగా ప్రజలు ఆకర్షితులయ్యి యేసు ప్రభుని స్వీకరించడానికి కారణం అయ్యాయి. రైట్. సో ఇట్లా రోమీలు క్రైస్తవ్యం కోసం ప్రపంచాన్ని సిద్ధం చేశారు, గ్రీకులు కూడా ప్రపంచాన్ని సిద్ధం చేయడం మనం చూస్తాం. 3, యూదులు కూడా
నేను మరలా మిమ్మల్ని అడుగుతున్నా, యోధా మతం క్రైస్తవ్యం రెండు ఒకటేనా? కాదు, అది అది గుర్తుపెట్టుకోవాలి మనం. యోధా మతం క్రైస్తవ్యం యోధా మతాన్ని బేస్ చేసుకొని పుట్టింది. యోధా మతాన్ని అంటే యోధా మతం మీద పుట్టింది, కానీ యోధా మతానికి క్రైస్తవ్యానికి సంబంధం లేదు. రెండు వేరు. అది అర్థం కానంత కాలం హ్యాపీగా ఉంది క్రైస్తవ్యం. అది ఎప్పుడైతే ప్రజలకు అర్థమైందో క్రైస్తవం మీద శ్రమలు వచ్చింది. నీరో వచ్చి ఆజ్యం పోసింది, మంట పెద్దదైంది. అది సిస్టమ్. సో యూదులు కూడా క్రైస్తవ్యం కోసం లోకాన్ని సిద్ధం చేశారు. ఎలా? ఒకటి, ఏకదైవారాధన. ఆ రోజుల్లో అందరికీ బహుదేవతారాధనే. మీరు రోమీలు చూడండి, గ్రీకులు చూడండి, వాళ్ళకి ముందున్న అశూరియులు కానివ్వండి, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా బహుదేవతారాధనే. కానీ యూదుల దగ్గర మాత్రం ఏకదైవారాధన. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, వాళ్ళకి దేవాలయం ఉంది కానీ దేవాలయం దేవుడు బొమ్మ ఉండదు. ఇదొక చిత్రం, ఇదొక చోద్యం వినేవాళ్ళకి. ఏంటి అంటే, మా దేవుడు ఒక్కడే అంటారు. అరే, ఇన్ని దేవుళ్ళు ఉండే వాళ్ళు మమ్మల్ని ఏం చేయట్లేదు, ఒక్క దేవుడు మీకేం చేస్తాడు రా, వరే నాయన, నిజమైన దేవుడు అక్కడ చాలడా అనేవాళ్ళు. అర్థమైందా? తళుకు బెడుకు రాళ్ళు అన్నట్టుగా. దాంతో ఏకదైవారాధన ద్వారా యూదులు ప్రపంచం అంతటికీ తెలియజేశారు. అందుకే యేసు ప్రభువారు యూదుల్లో నుండే రక్షణ వచ్చిందంటే. సో యేసు ప్రభువారు కూడా యూదుడు కాబట్టి అందరి దృష్టి యేసు ప్రభువారి మీదకి వెళ్ళింది, ఆయన బోధల మీదకి వెళ్ళింది. ఆయన అంటాడు, నేనే దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్యంగా మన మధ్య నివసించెను అనే ఈ మాటలు, యేసే దేవుడు, ఒక్కడైన దేవుడు యేసే మానవుల దగ్గరకు వచ్చాడట అని ఆ ఏకదైవారాధన ద్వారా యూదులు ప్రపంచాన్ని క్రైస్తవ్యం కొరకు సిద్ధము చేశారు. సో రెండవది, మెస్సయ్యను గురించిన నిరీక్షణ. ఇందాక మనం దీన్ని ఆటోమేటిక్ చెప్పుకున్నాం. యూదులు ఎక్కడున్నా మాకు మెస్సయ్య వస్తాడని చెప్పుకునేవాళ్ళు. దాంతో ఇదో కొత్త విషయం ఉండేది. దేవుడు వాళ్ళకు మెస్సయ్య రావడం ఏంటి, రాజ్యం స్థాపించడం ఏంటి అంటే, నువ్వు రాజ్యం స్థాపిస్తే మన గ్రీకులందరూ గానా, మన రోమీలందరూ వెళ్ళిపోవాలనా అంటే, మీదే రాజ్యమా? ఈ చిత్రంగా చోద్యంగా చెప్పుకున్న యేసు ప్రభువారి విషయాలన్నీ తెలిసాయి. దాని తర్వాత అపోస్తులు కానీ మిగతా వాళ్ళందరూ చెప్పిన సందేశం ఏంటో తెలుసా? ఆ మెస్సయ్య ఎవరో కాదు, యేసే అని చెప్పారు. యేసే ప్రభు, అది నినాదం. యేసే మెస్సయ్య అని చెప్పారు. మెస్సయ్య గురించి అందరికీ తెలుసు కాబట్టి, అందరూ విన్నారు కాబట్టి, ఎప్పుడైతే యేసే మెస్సయ్య అన్నారో, యేసే మెస్సయ్య ఎట్లా? అందుకే ఏథెన్స్కి వెళ్ళినప్పుడు యేసే మెస్సయ్య అని చెప్పడానికి ఆయన చాలా పాటు పడతాడు. దేవుడు సృష్టిని సృజించాడు, మనుషులకు దూరంగా ఉండేవాడు కాదు, దూరంగా ఉండనోడు కాబట్టి యేసు ప్రభు లోకానికి వచ్చాడు, మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తున్నాడు. మారు మనసు పొందకపోతే తీర్పు ఉంటుంది, ఆ తీర్పు తీర్చేది కూడా ఎవరో కాదు, పునరుద్ధానుడైన యేసే. దీన్నంతా ఎట్ట నమ్మాలని మీరు అనుకుంటారా? ఆయన చచ్చిపోయి తిరిగి బతికాడు కాబట్టి నమ్మొచ్చు. ఏంటంటే, చచ్చిపోయి తిరిగి బతికాడా, మళ్ళీ చెప్పు, మళ్ళీ వింటాం అని అన్నాడు. సో మీకు అర్థమైందా? యేసే మెస్సయ్య. అపోస్తుల నినాదం ఇదే, యేసే క్రీస్తు, యేసే మెస్సయ్య, యేసే క్రీస్తు, యేసే మెస్సయ్య. సో దీని ద్వారా కూడా ప్రపంచం క్రైస్తవ్యం కొరకు సిద్ధపరచబడినట్లుగా మనము చూడవచ్చు. సో మూడవది, వాళ్ళ నైతిక పద్ధతి. యూదులు ఇందాక మనం విన్నదే, వాళ్ళకున్న నీతి ప్రమాణాలు, పవిత్రమైన జీవితం రోమీలు గ్రీకుల వలె పాప సంబంధంగా ఉండేవి కావు. గ్రీకుల విషయం మీకు చెప్పాలంటే, లేకపోతే రోమీల విషయం చెప్తా. ఒక ఆమెకి 25 సంవత్సరాలు చరిత్రలో జరిగింది. ఆమె 21 పెళ్ళిళ్ళు చేసుకుంది. సంవత్సరాలు ఎన్ని? ఆమెకి ఎన్ని సంవత్సరాలు? ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంది? ఏంటి అంటున్నారు? చివరి చెప్పేది వినండి. అట్లా 21 పెళ్ళిళ్ళు చేసుకోవటం, అది 21వ సారి.
మీకు అర్థం కాలే? 24 సంవత్సరాలు ఆమెకి 21 పెళ్ళిళ్ళు చేసుకుంది. 21 పెళ్ళిళ్ళు చేసుకోవటం 21సారి అది. 21 నమ్మరా? చరిత్రలో మీరు వెతకండి, ఇది దొరుకుతుంది. మన కాలంలో కూడా బేకరంగా నిత్య పెళ్లి కొడుకు, నిత్య పెళ్లి కూతురు అని బేకరంగా దొరుకుతున్నారు కదండి. అర్థమైందా? రోమియులకి, గ్రీకులకి అపవిత్రత అంటే అది అపవిత్రత కాదు. మీకు విషయం చెప్పమంటారా? నేను దేవుని దగ్గరికి వెళ్ళి ఆరాధన చేసి వచ్చాను అంటే అర్థం ఏంటంటే వెళ్ళి దేవాలయంలో వ్యభిచరించి వచ్చానని అర్థం. ఆ రోజుల్లో దేవవేషులు ఉండేవాళ్ళు. కొరింథీ పట్టణంలో దేవవేషులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఉండేది గుడిలోనే ఉంటారు. వాళ్ళు దేవకన్యలని పిలిచేవాళ్ళు. దేవకన్యలా దేవవేషులు వాళ్ళు. పేరు మాత్రం దేవకన్యలు. అక్కడికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. అఫీషియల్. సో వాళ్ళతో ఎంతసేపు అయినా ఉండొచ్చు. వాళ్ళు ఎంతసేపు, ఉదాహరణకి మీరేమనుకోరుగా, సారీ ఫర్ దిస్ ఆ అక్క చెల్లెళ్ళందరికీ, ఒక వ్యక్తి 2 గంటలు విచారం చేస్తే అతడు అనుకునేవాడు 2 గంటలు ఆరాధన చేశాను అనుకునేవాడు. అది పరిస్థితి, రోమిల గ్రీకుల పరిస్థితి అది. అందుకే ఆ రోజుల్లో వాళ్ళని దేవాలయాల్లో ఉంచేవాళ్ళు. చరిత్ర చెప్పే విషయం ఏంటంటే వాళ్ళకు వచ్చే సొమ్మంతా వీళ్ళ అవసరాలు పోగా పాకెట్ మనీ ఉంచుకొని గవర్నమెంట్కి వెళ్ళి ఇచ్చేవాళ్ళంట. ఆ గవర్నమెంట్తో పోలీసులకు జీతాలు ఇచ్చేవాళ్ళు. మనోళ్ళు ఇప్పుడు సారాయి దుకాణాలతో బంద్ చేస్తున్నట్టు గవర్నమెంట్ని ఆ రోజులు పడుపు వృత్తితో నడిపించేవాడని చెప్తారు చాలామంది. కొన్ని బుక్స్ అట్లే చాలా జగుప్సకరంగా ఉంటాయి, కానీ అవి చరిత్ర, నిజం, పద్ధతి అది. కానీ యూదుల నైతిక పద్ధతి అట్లా లేదు. వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపడం అంటారు. యేసు ప్రభు నాటకాల్లో కూడా మరియ దగ్గర టెర్రర్ అయింది అదే విషయం. యోసేపు గందరగోళమైన విషయం అదే. మరి అంటే నాకు ఇష్టం, ఈ విషయం చెప్తే మరియని చంపేస్తారేమో అని కంగారు పడ్డాడు ఆ మనిషి. కారణం ఏంటంటే వాళ్ళ నైతిక పద్ధతి అశుద్ధం, అపవిత్రం, ఉండకూడదనే విషయాలు చాలా అద్భుతమైనవి. ఈ విషయాలన్నీ కూడా చివరికి ఏమయ్యాయంటే క్రైస్తవ్యానికి ప్రజల్ని చూపించేటట్లు చూస్తాయి. పాప విమోచనకై పాత నిబంధన చూపబడిన ఏర్పాటు నిజంగా పాప సమస్యకు పరిష్కారాన్ని చూపించింది. ఏంటా పాప సమస్యకు పరిష్కారం అంటే యేసు ప్రభువారి బలిదానం, ఆయన మరణం మన పాపాల కొరకైంది, మన పాపాల కోసమే ఆయన చనిపోయాడు అనే విషయం చూపబడ్డ మనం చూస్తాం. 4వది పాత నిబంధన లేఖనాలు. 4వది పాత నిబంధనలో ఉన్న లేఖనాలు. అప్పటికి ట్రాన్స్లేట్ అయ్యాయి ఇవి. ఏమవి? పాత నిబంధన, హీబ్రూలో ఉన్న పాత నిబంధన ట్రాన్స్లేట్ చేయబడింది. ఎల్ఎక్స్ఎక్స్ సెప్టువజెంట్ అందుబాటులో ఉంది. సో కాబట్టి ప్రజలు వాటిని చదువుతూ ఉన్నారు. వాళ్ళకి చాలా విషయాలు అర్థమవుతున్నాయి. ఓ ఈయనే మెస్సయ్యానా, ఈయనే గొప్ప దేవుడా అంటూ వాళ్ళకు అర్థమయ్యే అనేక విషయాలు ఆ పాత నిబంధన లేఖనాల ద్వారా కూడా వాళ్ళు తెలుసుకోగలిగారు. మెస్సయ్య గురించి తెలుసుకోగలిగారు. ఎందుకంటే లేఖనాల్లో, పాత నిబంధనలో యేసు ప్రభువారిని గురించినటువంటి అనేక విషయాలు ఉన్నాయి కనుక వాళ్ళు తెలుసుకోగలిగారు. ఆ మాటల్ని సువార్తికులు, అపోస్తులు చెప్పింది అదే లేఖనంలో రాయబడినట్లుగా. మీకు గుర్తుందా? కొరింథీ పట్టణం యోధా పట్టణం కాదు, అన్యుల పట్టణం. కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాను అని ఊరక రాయలేదు ఆ మాట. మీరు చదివారు కదా, లేఖనాలు చదివారుగా. లేఖనాల ప్రకారమే మన పాపాల కోసం చనిపోయాడు. ఆయనే మన బలి, పస్కా పశువు. ఆ మాటలు చదివినోడు, జ్ఞానం ఉండి అర్థం చేసుకోగలిగిన వాళ్ళు, ఆలోచించగలిగిన వాళ్ళు నమ్మకుండా ఎట్టుంటారు? అర్థమైందా? సో అందుకే ఆ రోజుల్లో వాళ్ళు బాగా నమ్మగలిగారు. 5వది అప్పుడున్న సమాజ మందిరాల్లో ప్రజలు కూడుకునేవాళ్ళు ఆరాధన. మొదటి శతాబ్దంలో క్రైస్తవ్యం సమాజ మందిరాల్లో గుండా లోకంలోకి వచ్చింది. ప్రజలందరూ కూడుకునేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. ఎవరండి మీరు? నేనండి బోధకుడినండి, సంచార బోధకుడిని. అవునా, దేవుని మాటలు 4 మాటలు చెప్పగలరా? చెబుతానండి. మన మధ్యలో తారుసువాడైన సౌలు ఉన్నాడు, సోదరుడు. వచ్చి మనకు వాక్యం చెప్తాడు. ఆయన పరిచయుడంట, మంచి మాటలు చెప్తాడు. నా ప్రియ సోదరులారా, నేను కూడా యూదుణ్ణి, హెబ్రీయుణ్ణి, నేను కూడా పరిచయ జాతికి చెందినోడ్ని. మనోడే చెప్పు. లేఖనం వచ్చి పాపం, అవును మనుషులందరూ పాపమే.
పాపం పోవాలంటే బలి అవసరం, బలి అవసరం. దేవుడే చచ్చిపోవాలి, అది కూడా లేఖనం ఉంది అవసరం. ఎవరు చచ్చిపోయారు? యేసే చచ్చిపోయింది. మనం ఎదురు చూసే మెసేజ్ యేసే. ఒక్కసారి వాళ్ళందరూ షాక్. అవునా, లేఖనాలు చూపించిన అన్నీ కరెక్టే, ఆయన చెప్పినంతా కరెక్టే. తెస్సలోనికైలో సంఘం ఆరంభమైంది అట్ట కాదు, అర్థమైందా? అట్లా క్రైస్తవ్యం ప్రపంచానికి పరిచయం చేయబడింది సమాజ మందిరాల ద్వారా. సమాజ మందిరాల్లో సంఘం పుట్టింది. స్థానిక సంఘాలు పుట్టి ఆ ఊర్లో నిలబడ్డాయి అని గుర్తుపెట్టుకోవాలి. రైట్. కనుక క్రైస్తవ్యం కొరకు లోకం ఇట్లా సిద్ధపరచబడింది. ఒకే మాట చెప్పాలంటే ఒకే చట్టం, ప్రభుత్వం, ఒకే సంస్కృతి, ఒకే భాష, వీటన్నిటినీ దేవుడు వాడుకున్నాడు. దేవుడు ముందుగానే సిద్ధం చేశాడు. వాటన్నిటి ద్వారా క్రైస్తవ్యం లోకానికి పరిచయం చేయబడడం మనము చూస్తాం. అందుకే పౌలు ఈ మాటను చెప్పాడు. ఏమని? ఇది ఒక మూలన జరిగిన కార్యం కాదు. అపోస్తుల కార్యాలు 26:26లో ఇది అగ్రిప్ప రాజా ఒక మూలన జరిగింది కాదు, అందరికీ తెలిసేటట్లుగా ప్రపంచ నడబొడ్డున జరిగింది. యోదయ ప్రాంతంలో యెరూషలేములో జరిగిన విషయం అని చెప్తూ వచ్చాడు. కనుక గ్రీకు, రోమా దేశముల కాల పరిస్థితులు మరియు యోధా మత సాంప్రదాయాల సహాయంతో ప్రపంచం కాల పరిపూర్ణతకు సిద్ధము చేయబడింది. అయిపోయింది. ఓకే. సో ఇట్లా ఈ విషయాలన్నీ రోమన్లు కానివ్వండి, గ్రీకులు కానివ్వండి, లేకపోతే యూదులు కానివ్వండి, వాళ్ళ విధానాలు ముందు గ్రౌండ్ వర్క్ జరిగింది, బేస్ వేయబడింది. వాళ్ళు సువార్త చెప్పినప్పుడు, లేఖనాల్లో నుండి సువార్త చెప్పినప్పుడు వాళ్ళు స్పందించారు, దాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు, తెలుసుకున్నారు. అందుకే మొదటి శతాబ్దంలో క్రైస్తవ్యం చురుకుగా వ్యాప్తి చెందింది. మొదటిసారి సువార్త విన్నోళ్ళు చాలామంది రక్షించబడ్డారు. జస్ట్ మొదటిసారి. ముందు అపోస్తుల కార్యాలు యూదుల రక్షణ చూస్తాం, సమరయుల రక్షణ చూస్తాం, అన్యజనుల రక్షణ చూస్తాం, విదేశీయులు కూడా, వేరే వాళ్ళు కూడా, మరొక మాట చెప్పాలంటే వేరే ఖండం వాళ్ళు కూడా రక్షించబడ్డ మనము చూస్తాం. సో ఇట్లంతా జరిగిన తరువాత క్రైస్తవ్యం కొరకు ఎంత సిద్ధపాటు అవ్వడం జరిగింది. అప్పుడు యేసు ప్రభువారు లోకానికి వచ్చారు. లోకానికి వచ్చి చనిపోయారు. ఆ వార్త శిష్యులందరికీ చెప్తున్నారు. సంఘం కట్టబడింది. స్థానిక సంఘాలు ఏర్పడుతూ ఉన్నాయి. వాళ్ళ మీదకి ఎట్లాంటి థ్రెడ్ వచ్చిందో, ఆ థ్రెడ్స్లో కూడా సంఘం ఎట్లా నిలబడిందో, దేవుని వాక్యాలు మనుషులు ఎట్లా బలపరిచాయో, ఆ విషయాలన్నీ మనకి పత్రికల్లో మనము బాగా చూడగలుగుతాం. రైట్. సో ఇది గ్రౌండ్ వర్క్. ఇక్కడ నుండి మనం క్రొత్త నిబంధన సర్వేలోకి సులభంగా వెళ్ళగలుగుతాం. శాస్త్రులు, పరిసయ్యులు, గ్రీకులు అంటున్నప్పుడు, తత్వం అంటున్నప్పుడు అవన్నీ అర్థం చేసుకోవడానికి అవకాశం మంచిది. సో ఈ టాపిక్ అయిపోయింది. అంటే ఈ టాపిక్ అంటే పాత కొత్త నిబంధన మధ్య ఉండే 40 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది, 400 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది, ఆ పీరియడ్లో ఎలాంటి గ్రూపులు వచ్చాయి, క్రైస్తవం ఎట్లా సిద్ధపరచబడింది, దాన్ని బేస్ చేసుకొని మనం కొత్త నిబంధన ఎట్లా అర్థం చేసుకోవచ్చు, ఈ విషయాలన్నీ కూడా కూలంకషంగా మీకు చెప్పబడ్డాయి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా?